బలోపేతం శత్రు దుర్భేద్యం చేసే రఫేల్ యుద్ధ విమానాలు మరి కొద్ది గంటల్లో భారత్కు చేరబోతున్నాయి. ఈ నెల 27న ఫ్రాన్స్ బోర్డోలో నుంచి బయలుదేరిన 5 విమానాలు 7,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ సాయంత్రానికి హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరనున్నాయి. బోర్డోలో బయలుదేరిన రఫేల్ విమానాలు 7 గంటలకు పైగా ప్రయాణించి యుఏఈలోని అల్ ధాఫ్రా వైమానిక స్థావరానికి సోమవారం చేరుకున్నాయి. అక్కడి నుంచి తిరిగి భారత్ వైపు ప్రయాణం ప్రారంభించాయి. అయితే ఈ 5 రఫేల్ విమానాలు గాల్లోనే ఇంధనాన్ని నింపుకున్నాయి. 30,000 అడుగుల ఎత్తులో ఫ్రెంచ్ ట్యాంకర్ విమానం ఇంధనాన్ని నింపింది. అంబాలాలో రఫేల్ యుద్ధ విమానాలను వాయుసేన చీఫ్ ఎయిర్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా స్వీకరించనున్నారు. రఫేల్ రాకతో అంబాలా పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంది. వీటిని అక్కడి నుంచి భారత వాస్తవాధీన రేఖ వెంబడి లదాఖ్లో మోహరించే అవకాశం ఉందని ఐఏఎఫ్ వర్గాలు చెబుతున్నాయి. తర్వాతి విడతలో వచ్చే వాటిని బెంగాల్ హసిమారా వైమానిక స్థావరంలో ఉంచనున్నారు. ఇప్పటికే ఈ 2 స్థావరాలను 400 కోట్లతో ఐఏఎఫ్ ఆధునీకరించింది. భారత్ ఫ్రాన్స్ మధ్య మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో భాగంగా మొదటి విడతగా 5 యుద్ధ విమానాలు భారత్కు చేరుకుంటున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. రఫేల్ యుద్ధ విమానాల రాకతో సంబరమైన వాతావరణం కనిపిస్తోంది. ఐఏఎఫ్ ఏ దిశగా ఏర్పాట్లు కొనసాగిస్తోంది? ఒకవేళ ఏమైనా వాతావరణ సమస్యలు వచ్చినప్పటికీ కూడా దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినట్టేనా? తప్పకుండా రాజేశ్వరి, భారత రక్షణ శాఖ అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం చేరబోతుందనే చెప్పొచ్చు. ఇది నిజంగా అత్యాధునిక వ్యవస్థతో కూడుకున్నటువంటి ఈ యొక్క రాఫెల్ యుద్ధ విమానాల రాకతో భారత రక్షణ శాఖ కొంత ఉత్సాహాన్ని చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. మొత్తం దక్షిణాసియాలోనే అత్యంత ఉత్తమమైనటువంటి ఒక జెట్ ఫైటర్గా దీన్ని పిలుస్తున్నారు. ఇటు పాకిస్తాన్లో ఉన్నటువంటి F-16 కన్నా, అదేవిధంగా చైనాలో ఉన్నటువంటి JF-20 కన్నా కూడా ఇది అత్యుత్తమమైనదిగా దీన్ని పిలుచుకోవచ్చనే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ దక్షిణాసియాలోనే ఇది మన ఇండియాలో ఫస్ట్ టైం ఇది ఈ యొక్క రఫేల్ రాబోతుంది. సో అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రఫేల్ అనేక చోట్ల కూడా తన సత్తాను చాటింది. ఇటు ఇరాన్, అదేవిధంగా మాలి, అనేక చోట్ల కూడా దాని యొక్క సత్తా చాటిందనే చెప్పుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్, మాలి, లిబియా, అదేవిధంగా సిరియా, వీటన్నిటిలో కూడా ఇది అత్యుత్తమమైనటువంటి తన సత్తాన్ని చాటింది. అయితే ఇక్కడ భారత్లో దీని యొక్క అవసరం ఏమొచ్చింది, ఇది ఎందుకు భారత్కు రాబోతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. 2016లోనే అప్పటి ప్రభుత్వం సుమారు 46,000 కోట్ల రూపాయల ఒప్పందంతో 36 జట్లను
కొనుగోలు చేసింది. ఆ తర్వాత అందులో భాగంగా ఇప్పుడు మొదటగా 5 జెట్లను ఇండియాకు వస్తున్నాయి. 5 జెట్లలో 2 ఏదైతే ట్రైనింగ్ జెట్లు ఉన్నాయి, 3 ఫైటర్ జెట్లు. వీటికి శిక్షణ కూడా ఇప్పటికే పూర్తయిందని చెప్పుకోవచ్చు. మొదట 12 మందిని కమాండర్లను ఇప్పటికే ఫ్రాన్స్ ట్రైనింగ్ పూర్తి చేసింది. మరో 14 మందిని కూడా రెండో విడతలో 14 మందికి శిక్షణ ఇవ్వబోతుంది. మొత్తానికి దీంట్లో ఉన్నటువంటి ఆధునిక వ్యవస్థను కనుక మనం చూసుకుంటే అనేక విధాలుగా ఇది అత్యాధునికమైనది. ఓమ్ని రోల్ వ్యూహంగా దీన్ని పిలుస్తున్నారు. ఏవియానిక్స్, అదేవిధంగా రాడార్ వ్యవస్థ, ఆయుధ వ్యవస్థల్లో కూడా ఇది అత్యుత్తమమైనది. ఇందులో ఒకేసారి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, అదేవిధంగా ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, అదేవిధంగా ఎయిర్ టు గ్రౌండ్ మిసైల్స్, ఈ మూడింటిని కూడా ఒకేసారి ప్రయోగించగలటి సత్తా ఇందులో ఉందనే చెప్పొచ్చు. సో దీన్ని నడిపేందుకు ఇప్పటికే ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నారు కొంతమంది పైలట్స్. ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్, కాశ్మీర్కి చెందినటువంటి హిలాల్ అహ్మద్కు మొదటగా శిక్షణ ఇచ్చారు. హిలాల్ అహ్మద్ ఇక భారత అవసరాలకు తగ్గట్టుగా ఈ జెట్ను తీర్చిదిద్దబోతున్నారు. మొత్తానికి ఈ జెట్ యొక్క అవసరం భారత్కు ఎంతో ఉందనే చెప్పుకోవచ్చు. ఇది భారత్కు వచ్చిన తర్వాత ఫస్ట్ లడాక్ పంపించబోతున్నారు ఈ 3 యుద్ధ విమానాలను కూడా. తర్వాత రెండో బ్యాచ్లో వచ్చే యుద్ధ విమానాలను పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్కి పంపబోతున్నారు. మొత్తానికి ఈ యొక్క ఈరోజు రాబోతున్నటువంటి ఈ విమానాలకు స్వాగతం పలకడానికి అంబాలాలో భారీ ఏర్పాట్లను చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏకే భదౌరియా అంబాలాలకు చేరుకుంటున్నారు. అక్కడ వీటికి వాటర్ సెల్యూట్ కూడా ఇవ్వబోతున్నారు. అవి వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడే ఉంచబోతున్నారు. సో వీటి రాక సందర్భంగా అంబాలాలో అనేక ఆంక్షలను కూడా విధించారు. 144 సెక్షన్ కూడా అక్కడ విధించారు. ఎవరు కూడా ఇళ్ల పైకి వచ్చి వీటిని చూడటానికి ప్రయత్నం చేయకూడదు. అదేవిధంగా వాటిని ఫోటోలు తీయటం కానీ వీడియోలు తీయటం కానీ చేయకూడదని కూడా ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అక్కడ 144 సెక్షన్ ఉంది. సో ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదు. అంబాలా ఎయిర్ బేస్ చుట్టుపక్కల ఉన్నటువంటి 5 గ్రామాల్లో కూడా ఈ 144 సెక్షన్ను అమలు చేయటం జరుగుతుంది. మీడియాకు కూడా అక్కడ ప్రవేశం లేదని చెప్పొచ్చు. హర్యానాకు సంబంధించినటువంటి హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్ సొంత నియోజకవర్గం కావడంతో ఆయన కొంత ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ చేశారు. వీటికి స్వాగతం పలకడం కోసం సాయంత్రం 7 గంటల నుంచి 7:30 గంటల వరకు కూడా అక్కడ ప్రత్యేకంగా దీపాలను కూడా వెలిగించి స్వాగతం పలకాలని కూడా చెప్పారు. సో మొత్తానికైతే ఈ యొక్క యుద్ధ విమానాలు ఏదైతే భారత రక్షణ శాఖ అమలు పదిలో చేరబోతున్నటువంటి గేమ్ చేంజర్, ఒక బ్రహ్మాస్త్రంగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. సో ఈరోజు 5 యుద్ధ విమానాలు రాబోతున్నాయి. మొన్న ఫ్రాన్స్లో బయలుదేరినటువంటి యుద్ధ విమానాలు నిన్న యుఏఈలో ఆగాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు ఇవి రాబోతున్నాయి. సుమారు 30 ఏదైతే గంటకు 1912 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణించగలవు. 3700 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఇవి వెళ్ళి 3 ట్యాంక్స్ను 3 యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉన్నాయో 3 డ్రాప్ ట్యాంకులతో ఇవి 3700 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా వెళ్ళే సామర్థ్యం అక్కడ ఉంది. అంటే వీటి యొక్క సత్తా ఏంటో కూడా మనకు అర్థమవుతుంది. సో ప్రస్తుతం చైనాతో ఉన్నటువంటి ఘర్షణ నేపథ్యంలో ఇవి రావటం చాలా ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. భారత రక్షణ శాఖ ఈ రాఫెల్ను తన వద్ద ఉంచుకోవటం, అంటే ఇవి చైనా వద్ద లేవు, అదేవిధంగా పాకిస్తాన్ దగ్గర కూడా లేవు. వాటి దగ్గర ఉన్నటువంటి F-16 GF-20 కన్నా కూడా అత్యుత్తమమైనదిగా దీన్ని చెప్పుకోబోతున్నారు. అందుకే దీన్ని గేమ్ చేంజర్ అనే భారత రక్షణ శాఖ పిలుస్తుంది. రాజేశ్వరి, థ్యాంక్ యూ కృష్ణ. రాఫెల్ ఫైటర్ జెట్స్ గురించి ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే గేమ్ చేంజర్స్ అని పేరు పెట్టొచ్చు. రాఫెల్ మీడియం మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇప్పటి వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు రష్యా ఫైటర్ జెట్స్ అయిన సుకోయ్, మిగ్, ఫ్రాన్స్కు చెందిన మిరాజ్, దేశీయంగా తయారు చేసిన HAL తేజస్ యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి. F-16లు కూడా ఉన్నాయి. ఉన్నంతలో F-16 యుద్ధ విమానాలు మేలైనవి, కానీ వాటి సామర్థ్యంలో 3 మేర శక్తివంతమైనవి.
రాఫెల్ యుద్ధ విమానంలో అన్ని రకాల కంబాట్ ఏవియేషన్ మిషన్స్ ఉంటాయి. గగనతల ఆధిక్యాన్ని, గగనతల రక్షణ, క్లోజ్ ఎయిర్ సపోర్ట్, ఇన్ డెప్త్ స్ట్రైక్, న్యూక్లియర్ దాడులను అడ్డుకోగల సామర్థ్యం ఈ యుద్ధ విమానానికి ఉంటుంది. చైనా సహా ఏ శత్రు దేశం కూడా గగనతలంలో దీని కార్యకలాపాలను ఆపలేవు. రఫెల్లో ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ను లోడ్ చేయవచ్చు. ఇవి 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా విజయవంతంగా ఛేదించగలవు. ఇలాంటి సామర్థ్యం ఇతర దేశాలు ఇంకా సమకూర్చుకోలేదు. రాఫెల్ యుద్ధ విమానం అన్ని రకాల పరిస్థితుల్లో పోరాటానికి అనువైనది. ఒక్క రాఫెల్ విమానం ఉన్నా ప్రత్యర్థిపై పైచేయి సాధించొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ వద్ద కానీ, చైనా వద్ద కానీ రఫెల్కు ధీటైన విమానమే లేదు. రఫెల్ విమానం టెక్నాలజీ పరంగా F-16 కన్నా కొన్ని తరాల ముందుంటుంది. వైమానిక ఆపరేషన్లలో శత్రు దేశాలు కలుగు చేసుకోనివ్వకుండా నిరోధించే సామర్థ్యం రఫెల్ సొంతం. శత్రు దేశాలు ప్రయోగించే ఆయుధాలను ఎదుర్కొనేందుకు పైలట్స్ లైటనింగ్తో కూడిన వేగవంతమైన సామర్థ్యం, లెహ్ లాంటి ఎక్కువ ఎత్తు నుంచి దాడులను వేగంగా చేసేవి, శత్రువుల ట్రాకింగ్ సిస్టమ్ను గుర్తించేందుకు అవసరమయ్యే రాడార్ వార్మింగ్, దేశం లోపలికి చేసే క్షిపణి దాడులను ఎదుర్కొనే డికాయ్ సిస్టమ్ వంటి ప్రత్యేక సౌకర్యాలు రఫెల్ యుద్ధ విమానంలో ఉన్నాయి. లాంగ్ రేంజ్ గ్రౌండ్ అటాక్ క్షిపణులు 300 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ను పక్కాగా ఢీకొనేలా ఉంటాయి. ఎయిర్ టు ఎయిర్ మిసైల్ కూడా 100 కిలోమీటర్ల పరిధిలోని శత్రు ఎయిర్ క్రాఫ్ట్ను ఢీకొడుతుంది. భారత్కు రఫెల్ యుద్ధ విమానాల రాకతో ఎక్కువగా చైనాయే టెన్షన్ పడుతోంది. అయితే అమెరికా తర్వాత చైనాకే ఎక్కువ ఆయుధ సంపత్తి ఉందని ప్రపంచం మొత్తం చెప్పుకుంటూ ఉంటుంది. అలాంటి దేశం ఎందుకు భారత్ అంటే, అది కూడా రఫెళ్ల విషయంలో టెన్షన్ పడుతోంది అనేది ఆసక్తికరమైన విషయం. నిజానికి చైనా ఆయుధపరంగా బలమైన దేశమే, కానీ వారి బలహీనత సైన్యం. చైనా సరిహద్దుల రక్షణకు సంబంధించి సైన్యానికి సంబంధించిన చైనా పశ్చిమ కమాండ్ చూసుకుంటుంది. ఈ కమాండ్ మొత్తానికి ఉన్న సైనిక బలగం 2.5 లక్షలు. అదే భారత్ మాత్రం సరిహద్దుల రక్షణకు 3 లక్షల మంది సైన్యాన్ని సిద్ధం చేసుకుంది. చైనా వద్ద పశ్చిమ కమాండ్కు సంబంధించిన 157 యుద్ధ విమానాలున్నాయి. వీటిలో కొన్ని ఆధునికమైనవి, కానీ భారత్కు 250 వరకు ఉన్నాయి. చైనా వెస్టర్న్ కమాండ్ సైన్యాన్నే కాకుండా అనేక బలగాలను కలిగి ఉంది. అయితే భారీగా సైనిక బలగాలు ఉన్నప్పటికీ ఒకే దేశంపై వాటిని వినియోగించడం సాధ్యం కాదు. ఇదే సూత్రం చైనాకు వర్తిస్తుంది. తూర్పు తీరం చైనాకు ఆయువు పట్టు. అందుకే
ఆ వైపు ఉన్న దేశాలు భవిష్యత్తులో చైనాపై దాడికి దిగకుండా భారీ ఎత్తున బలగాలను మోహరించాయి. ఒక్క భారత్తో మాత్రమే చైనా ఎలాంటి యుద్ధానికి సై అనదు. సరిహద్దు దేశాలన్నింటితోనూ తగవులు పెట్టుకుంటోంది. అందుకే ఇతర సరిహద్దులను నిర్లక్ష్యం చేయలేదు. మన దేశంతో చైనాకు ఉన్న సరిహద్దు ప్రాంతం మంచుతో నిండిన ప్రాంతం. అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు. ఒకవేళ యుద్ధమంటూ ప్రారంభమైతే మన రఫేల్ యుద్ధ విమానాలతో మంచు కొండలను కాపాడుకోగలం. దేశంలో ఇతర చోట్ల ఆ ప్రభావం ఉండదు. కానీ చైనాకు మాత్రం సరిహద్దు ప్రాంతాలు అత్యంత కీలకం. అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకుంటే వారి ఆర్థిక వ్యవస్థ తల్లకిందులవుతుంది. ఇక చైనాను బాధపెట్టే మరో అంశం హ్యూమన్ స్ట్రెంగ్త్. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశమైన చైనా క్రమంగా వృద్ధ చైనాగా మారిపోతోంది. అక్కడ 60 ఏళ్లు దాటిన వారి సంఖ్య 23 కోట్లు. 2016 జనాభా లెక్కల ప్రకారం ఇది చైనా దేశ జనాభాలో 16.7%. అంటే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక దేశంలోని మొత్తం జనాభాలో 10% మించి వృద్ధులు ఉన్నట్లయితే ఆ దేశాన్ని వృద్ధ దేశంగా పరిగణిస్తారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే చైనాకు ఎదురవుతోంది. ఈ పరిస్థితి అటు సైన్యంలోనూ ఉంది. చైనాలో ఎక్కడ చూసినా వృద్ధులు తప్ప యువకులు కనిపించటం లేదు. దీంతో మళ్లీ హడావిడిగా 2016లో ఇద్దరికి ఇద్దరు అంటూ నిబంధనను సడలించింది. కానీ అప్పటికే చేయి దాటిపోయింది. కొన్ని విషయాల్లో చైనా వద్ద అధునాతన ఆయుధాలు ఉన్నాయి. వాటిని వాడుకునే వారే పరిమితంగా ఉన్నారు. వృద్ధులైపోతున్న తరం ప్రభావం ఇప్పుడు చైనా సైన్యంలోనూ కనిపిస్తోంది. ఇక భారత్ విషయానికి వస్తే ఒక్క రఫేల్ యుద్ధ విమానాలపైనే ఆధారపడటం లేదు. భారత బలగంలో రఫేల్ ఓ బ్రహ్మాస్త్రం మాత్రమే. పలు దేశాల నుంచి భారత్ అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసింది. అవి భారత్కు అందుతున్నాయి కూడా. ఇజ్రాయెల్ నుంచి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ క్షణంలో అయినా భారత్కు అందనుంది. నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో ఇజ్రాయెల్ అన్ని దేశాల కంటే ముందుంటుంది. ఇలాంటి వ్యవస్థల ఏర్పాటుకు అమెరికా కూడా ఇజ్రాయెల్ సంస్థలు రూపొందించే వ్యవస్థల మీదే ఆధారపడుతుంది. భారత్కు అలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇచ్చేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. యుద్ధ ప్రాతిపదికన దాన్ని లడక్ సెక్టార్లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్దకు చేర్చి చైనా ఎయిర్ ట్రాఫిక్పై నిఘా పెట్టే అవకాశం ఉంది. అలాగే అమెరికా నుంచి మరికొన్ని ఆయుధాలు కూడా భారత్కు అందనున్నాయి. రష్యా నుంచి మరికొన్ని కీలకమైన ఆయుధాలను దేశం దిగుమతి చేసుకోనుంది. ఇటీవలే రక్షణ మంత్రి రష్యాతో ప్రత్యేకంగా చర్చలు జరిపారు. రష్యా నుంచి S-400 మిసైల్ రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయను. ఇక భారత్ రష్యా నుంచి S-400 మిసైల్ రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయనుంది. దీనికి సంబంధించి గత ఏడాదే భారత్ రష్యాకు 40,000 కోట్లను చెల్లించింది. వీటిని తక్షణమే అందజేయాలని రష్యాను కొద్ది రోజుల క్రిందట రాజ్నాథ్ కోరారు. అమెరికా నుంచి M777 హోవిట్జర్ శతఘ్నులను కూడా భారత్ కొనుగోలు చేయనుంది. 777 హోవిట్జర్ శతఘ్నులను హెలికాప్టర్లలో కూడా తరలించవచ్చు. ముఖ్యంగా గాల్వన్ లోయ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఈ 777 హోవిట్జర్ శతఘ్నులు తమ సామర్థ్యాన్ని చాటుతాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
అమెరికా నుంచి భారత్ C-17 హెలికాప్టర్లు కూడా కొనుగోలు చేస్తోంది. మిత్ర దేశాలన్నీ రక్షణ పరంగా దేశానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఆర్థిక పరంగా ఎలాంటి చిక్కులు లేకుండా డీల్స్ చేసుకుని ఉండటం, చైనా విషయంలో ఆయా ప్రభుత్వాలు ఆగ్రహంగా ఉండటంతో భారత్కు భారీ ఆయుధ సాయం మిత్ర దేశాల నుంచి లభించటం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు చైనాను కలవరపరుస్తోంది. చైనాకు పాకిస్తాన్ ఎప్పుడో తోడైంది. అప్పులిచ్చో ఆయుధాలిచ్చో చైనా పాకిస్తాన్ను మచ్చిక చేసుకుంది. రెండు దేశాలు కలిసి భారత్పై సమయం వచ్చినప్పుడు అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ వారికి ఇప్పుడు ఎదురుగా రఫేల్తో సిద్ధమైన భారతే కనిపిస్తోంది. భారత్కు మద్దతిస్తున్న ప్రపంచ దేశాలు కనిపిస్తున్నాయి. అందుకే దూకుడు తగ్గక తప్పందని అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణ తర్వాత కూడా చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. ఓవైపు టెంట్లు వేస్తూనే ఉద్రిక్తతల్ని పెంచడానికి గట్టి సన్నాహాలు చేసింది. ఇందులో పాకిస్తాన్ను పావుగా వాడుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో పెద్ద ఎత్తున యుద్ధ విమానాలను కూడా మోహరించింది. పీఓకేలో ఓ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కూడా ఉంది. అందులో పాకిస్తాన్ యుద్ధ విమానాలేవీ లేవు. కానీ చైనాకు చెందిన యుద్ధ విమానాల కదలికలను మాత్రం భారత నిఘా వ్యవస్థలు గుర్తించాయి. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అభివృద్ధికి చైనాయే నిధులిచ్చింది. భారత్ ఆకాశ రక్షణ వ్యవస్థను ఉన్న ఫలంగా చైనా సరిహద్దులకు తరలించడంతో ఈ గుట్టు బయటపడింది. ప్రస్తుతం పొరుగు దేశాలను ఆక్రమించుకోవాలన్న లక్ష్యంతో చైనా ఉంది. ఇప్పటికే నేపాల్, శ్రీలంకను సైతం తన దారిలో పెట్టుకుంది. పాకిస్తాన్ ఎప్పుడో చైనా గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఒక్క భారత్ మాత్రమే చైనాకు పోటీగా ఎదుగుతోంది. అనేక దేశాలు చైనాతో యుద్ధం అంటూ వస్తే తాము భారత్కే మద్దతుగా ఉంటామని ప్రకటించాయి. ముఖ్యంగా అమెరికా మద్దతు ప్రకటించడం ఇప్పుడు కీలకంగా మారింది. గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారితో పోల్చుకుంటే చాలా మంది భారత్తో సత్సంబంధాలను కోరుకున్న ట్రంప్ హయాంలో మాత్రం అంతర్జాతీయంగా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవటం బాగా ఎక్కువైంది. ముఖ్యంగా అగ్రరాజ్యాల్లో ఒకటైన చైనాకు పొరుగున ఉన్న వ్యూహాత్మక దేశంగా భారత్కు అమెరికా తప్పనిసరిగా సహకారం అందించక తప్పని పరిస్థితి నెలకొంది. భారత్కు అమెరికా మాత్రమే కాదు, జపాన్, ఆస్ట్రేలియా, రష్యా లాంటి బలమైన దేశాలు కూడా మద్దతు పలికాయి. చైనా తీరును తప్పుపట్టాయి. యుద్ధం అంటూ వస్తే తాము అండగా ఉంటామని నేరుగా చెప్పకనే చెప్పేశాయి. చైనా ఎవరితోనూ సఖ్యతగా ఉండదు కనుక ఉత్తర కొరియా లాంటి దేశాలే మద్దతుగా ఉంటున్నాయి. చైనాను ఎదుర్కొనేందుకు కొన్ని దేశాలు ప్రత్యేకంగా కూటమిగా ఏర్పడ్డాయి. అమెరికా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, స్వీడన్, నార్వే సహా యూరోపియన్ పార్లమెంట్లో ఈ కూటమిలో ఉన్నాయి. ఇవన్నీ భారత్కు సహకరించే మిత్ర దేశాలే. భారత్కు అందిన రఫేల్ మాత్రమే చైనాను భయపెట్టడం లేదు. చైనా భారత్తో పెట్టుకోవాలి అంటే ఒకటికి 100 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. కేవలం కొన్ని కిలోమీటర్ల భారత్ భూభాగం కోసం భారత్తో కయ్యం పెట్టుకుంటే భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని చైనాకు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. బెదిరింపు వ్యూహాలతో ఇతర చిన్న దేశాలను లొంగదీసుకున్నట్లు భారత్ను దారికి తెచ్చుకోవటం కుదిరే పది కాదు అనేది చైనా నిపుణుల అభిప్రాయం.
వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా మొండిగా చైనా రణరంగంలోకి దిగితే భారీ మూల్యం చెల్లించుకోవటం ఖాయమని తేలిపోయింది. ఈ కారణంగానే చైనా ఇప్పటికీ వెనక్కు తగ్గింది. ఇక ముందు ఈ విషయాలపై భారత్ దృష్టి పెట్టి చైనాకు గట్టి హెచ్చరికలు పంపితే మరోసారి భారత్ భూభాగం వైపు చూసే పరిస్థితి ఉండకపోవచ్చని అంటున్నారు. అలా అని చైనాను నమ్మటానికి లేదు. గ్యాల్వన్ లోయ నుంచి వెనక్కు తగ్గుతున్న చైనా భూటాన్ వైపు నుంచి దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. భూటాన్లో కొంత ప్రాంతం తమదేనని ప్రకటించుకొని అక్కడ నిర్మాణాలు ప్రారంభిస్తోంది. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్పై చైనా గురి పెడుతుంది అనేది కామనే. అయితే భారత్ ఇప్పటికైతే చైనాకు కౌంటర్ ఇస్తోంది. భూటాన్కు భారత్ ఎప్పుడూ అండగా ఉంటూ వస్తోంది. డోక్లాంలో రహదారిని చైనా నిర్మించడాన్ని భారత్ వ్యతిరేకించి అడ్డుకుంది కూడా. శత్రువును దెబ్బ కొట్టాలంటే ముందు అతని బలహీనతల మీద దృష్టి పెట్టాలి. ఆ తర్వాత మనం బలం పెంచుకోవాలి. ఓవైపు చైనా దుందుడుకుగా ఉంటే భారత్ మాత్రం ఆ రెండు వ్యూహాలను చురుగ్గా అమలు చేస్తోంది. ముందుగా యాప్లు, కాంట్రాక్టులు, దిగుమతుల నిషేధం ద్వారా చైనాను క్రమంగా ఆర్థికంగా బలహీనం చేస్తోంది. మరోవైపు రఫేల్ లాంటి క్షిపణులను మోహరిస్తూ శృతి మించితే గుణపాఠం తప్పదని హెచ్చరిస్తోంది భారత్.